అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ డైవోర్స్. రచయిత అల్లూరి గౌరీ లక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఇంటి ముందు ఆటో దిగాడు రాంబాబు. ఎదురుగా గుమ్మంలో ఎల్లో కలర్ పట్టుచీరలో అరవిరిసిన ముద్దబంతిలా నిల్చున్న భార్యను చూసి ఆనందంగా ఆటోవాడికి 10 రూపాయలు ఇచ్చి చిల్లర అడగకుండా సూట్ కేస్ తీసుకుని మహారాజులా ఇంట్లోకి నడిచాడు. అరే, రేపు కదా వస్తానన్నారు? సంభ్రమంగా భర్తను చూసింది శోభ. ఏమిటింత గ్రాండ్ వెల్కమ్? దగ్గరగా రాబోయాడు. ఆగండి, ముట్టుకోకండి. నేను పిన్నిగారితో కలిసి గుడికి వెళ్తున్నాను. మీరు ఇంకా స్నానం చేయలేదు. అందుక ఈ ముస్తాబు నా కోసం కాదన్నమాట. మొహం చిన్నదిగా చేసుకున్నాడు. మీరు రేపొస్తారు కదా అని ఈరోజు కనకదుర్గ గుడిలో సహస్రనామార్చనకు బయలుదేరాం అంది వివరిస్తూ. అంటే నేను ఈరోజు వచ్చినందుకు అపాలజీ చెప్పాలా? ఉక్రోషంగా అన్నాడు. అవేం మాటలండి, మీకంటే గుడి ఎక్కువ ఏంటి? మరైతే గుడికి పిన్నిగారిని వెళ్ళిపోమ్మను, మన ఇద్దరం సాయంత్రం వెళ్దాం ఆశగా సజెషన్ ఇచ్చాడు. అయ్యో, భోజనం చేసి పూజ ఎలా చేయించుకుంటాం? అసలు ఆవిడ నా కోసమే వస్తున్నది. నా మాట విని కాఫీ తాగి రెస్ట్ తీసుకుంటూ ఉండండి. నేను 1 గంటలో వచ్చేస్తా అంటూ కాఫీ తయారు చేసి టీపాయ్ మీద పెట్టింది. ఇంతలో పిన్నిగారు, అమ్మాయి ఏమిటి ఆలస్యం అంటూ పిలిచింది. వస్తున్నా పిన్నిగారు అంటూ భర్త వైపు రిక్వెస్టింగ్గా చూసి పూలబుట్ట తీసుకొని బయలుదేరింది. రాంబాబుకు కాఫీ కప్పు పగలగొట్టాలి అన్నంత కోపం వచ్చింది. కానీ కాఫీ సువాసన అతని కోపాన్ని ఓడించింది. కాఫీ తాగి స్నానం చేశాడు. రాంబాబు ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అకౌంటెంట్. ఆడిట్ సెక్షన్లో నెలకి 10 రోజులు టూర్లకి వెళ్ళవలసి ఉంటుంది. బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆ సెక్షన్ బాగానే ఉండేది. పెళ్ళైనప్పటి నుండి అంటే సంవత్సరం నుండి ఆ సెక్షన్ నుండి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఫలితం లేదు. రాత్రి కాకినాడలో భోజనం చెయ్యకుండానే ట్రైన్ ఎక్కాడు. కాస్త టిఫిన్ తిన్నాడు అంతే. ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్న హుషారులో ఆకలి అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆకలి దంచుతోంది. 100 మైళ్ళ ప్రయాణం చేసి వస్తే మహాతల్లి మొహం మీద కాఫీ నీళ్లు పోసి గుడికి చెక్కేసింది. వంట లేదు, ఏమీ లేదు. పూజ చేసుకొని ఉపవాసం ఉందామని ప్లాన్ వేసి ఉంటుంది రాక్షసి. మొగుడనేవాడు ఇంటికి ఏ క్షణానన్నా వస్తాడన్న ఇంగితమే లేని జ్ఞానశూన్య నా భార్య కసిగా అనుకున్నాడు. ఆకలితో కోపం ఇంకా ఎక్కువయింది. ఆవిడొచ్చేదెప్పుడు, వండి పెట్టేదెప్పుడు అనుకుంటూ బట్టలు వేసుకొని తాళం వేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. పూజ పూర్తయ్యేసరికి 10 అయ్యింది. అయ్యో, ఆఫీస్కు టైం అయిపోతోంది. హాఫ్ డే లీవ్ పారేసి వంట చేయాలి అనుకుంటూ పరుగున వచ్చింది. తాళం వెక్కిరించింది. చచ్చాను, ఈ మహానుభావుడికి కోపం వచ్చేస్తుంటుంది. రాగానే అన్నీ రెడీగా లేవని ఉడుకుమొత్తనం వచ్చుంటుంది. ఏం చేయాలిప్పుడు? లంచ్లో వస్తాళ్లే, అప్పటికి వంట చేసేయాలి అనుకుంటూ వంట చేసేసింది. 1:30 అయ్యింది. రాలేదు. ఫోన్ చేసింది. ఈరోజు నేను లీవ్ పెట్టేశాను, వంట చేసేశాను, భోంచెయ్యొచ్చు రండి అని. నేను హోటల్లో భోంచేశాను అని ఫోన్ పెట్టేశాడు రాంబాబు. చేసేదేం లేక తాను భోంచేసి పడుకుంది. సాయంత్రం వస్తాళ్లే, చాదస్తం మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అని అంటూ నిద్రపోయింది. 5:30కి కాలింగ్ బెల్ పిలుపుకి మెలకు వచ్చింది శోభకి. వచ్చారా అంటూ తలుపు తీసి ఆవలించింది. అమ్మగారికి నిద్రాభంగం అయ్యిందేమో పాపం, ఆమె వంక చూడకుండా అన్నాడు రాంబాబు. ఇంకా చాలండి కోపం, ఎప్పుడు భోంచేశారో ఏమిటో పాపం, భోజనానికి రండి అంది చేతులు కడుక్కుంటూ. ఏమీ అక్కర్లేదు, నీకు ఇంకేమన్నా పనులున్నాయేమో చూసుకో, స్నానానికి వెళ్తూ అన్నాడు. సారీ అండి, 3 రోజుల తర్వాత 500 మైళ్ళు ప్రయాణం చేసొస్తే గొప్పగా స్వాగతం చెప్పావులే కసిగా అన్నాడు. సుజాతకి మెల్లిగా కోపం పశ్చాత్తాపాన్ని రీప్లేస్ చేస్తూ వస్తోంది. అయినా సహనాన్ని అరువు తెచ్చుకొని ఊరుకుంది. ముష్టోడికి బ్రూ కాఫీ పోస్తారా ఎవరైనా? నవ్వించబోయింది. నవ్వు, నా కోసం ఏమీ కష్టపడక్కర్లేదు. నేను ఈ రాత్రి మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాను.
నువ్వు డిస్టర్బెన్స్ లేకుండా పూజలు చేసుకో అంటూ సూట్ కేసు సర్దుకోవడం మొదలుపెట్టాడు. శోభకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెళ్ళండి, బెదిరిస్తున్నారా? ఊరుకునే కొద్దీ ఎక్కువ చేస్తున్నారు. గుడిలోకి వెళ్ళడం తప్ప మీరు ఒక్కరే కష్టపడి వచ్చారా? నేను మాత్రం 3 రోజుల నుంచి ఎంత ఎదురు చూశాను. ఒక్కదానికి ఎంత బోర్ కొట్టిందో మీకేం తెలుసు? నీకు బోరేంటి? పిన్నిగాయతో కలిసి ఎంటర్టైన్మెంట్ కోసం చక్కగా ప్రోగ్రామ్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తావు. నేనేగా పిచ్చివాడిని. ఏంటండి, మీరెన్నిసార్లు టూర్లు వెళ్ళలేదు, ఎన్నిసార్లు రాలేదు? ప్రతిసారి ఇలా చేశానా? ఇంత గొడవ చేయాలా? అంటే నేను ప్రాణనాథా అంటూ ప్రాణాచారం పడుకొని ఉండాలా మీకోసం? ఎవడున్నామన్నాడు? నీ ఇష్టం వచ్చినట్టుండు అంటూ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు రాంబాబు. ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది శోభకి. ఆయన రాక కోసం ఎంత ఎదురు చూసింది తను. అమ్మవారి పూజ చేస్తే ఇలా అయ్యిందేంటి ఆలోచిస్తూ కూర్చుంది. తెల్లవారుతూనే ఒక నిర్ణయం తీసుకుంది. జరిగిందంతా ఆంటీకి అంకుల్కి చెప్పేయాలని పిన్నిగారికి చెప్పి 2 జతల బట్టలు తీసుకొని ఇంటికి తాళం వేసి బయలుదేరింది ఆంటీ ఇంటికి. ఆంటీ అంటే శాస్త్రి గారి భార్య. ఆయన రాంబాబు సుజాతలు పనిచేసే ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్. పెళ్ళిళ్ళు చేసి పుణ్యం సంపాదించాలి అనుకునే మనిషి ఆయన. పక్కపక్క సెక్షన్లలో పనిచేస్తున్న శోభ రాంబాబుల కులగోత్ర శాఖాదులు ఆరా తీసి ఇద్దరితో మాట్లాడి తర్వాత పెద్దల్ని పిలిచి మాట్లాడి పెళ్లి చేసింది ఆయనే. ఈ సంబంధం కుదర్చడంతో ఎక్కడిదో బీరకాయ పీచు బంధుత్వం కూడా కలిసింది. దానితో రాకపోకలు చేసుకునే చనువు వచ్చింది. అందుకే ఇప్పుడు శోభ సరాసరి బట్టలు తీసుకొని శాస్త్రి గారింటికి వచ్చేసింది. విషయం ఇంట్రడక్షన్ ఇచ్చింది శోభ వస్తూనే ఆంటీ గారికి. ఆవిడ కాఫీ ఇచ్చి ఆ అబ్బాయికి ముక్కు మీద కోపం ఉందన్నమాట, ఇన్ని రోజులు చెప్పావు కావేం అన్నారు నవ్వుతూ. అక్క తన స్నేహితురాళ్లతో కలిసి నువ్వు చిన్నపిల్లవు, మా ఆటలోకి పనికిరావు అని వెళ్ళగొట్టేసినప్పుడు కోపం వచ్చిన చిట్టి చెల్లాయి తల్లి దగ్గరికి పోయి ఇన్ని రోజులు అక్క అమ్మకి తెలియకుండా తీసుకుపోయిన బెల్లం చింతపండు రహస్యం చెప్పేసినట్టు శోభ రాంబాబు గురించి మొత్తం చెప్పేయాలని నిర్ణయించుకుంది నాందీగా. ఇన్ని రోజులు ఆడదానికి సహనం ఉండాలి, ఇంటి గుట్టు దాచాలని ఊరుకున్నానాంటీ, ఇక మీకు చెప్పకుండా ఉండలేను అంది దృఢంగా పీట లాక్కొని కూర్చొని ఉల్లిపాయలు వలుస్తూ. ఆంటీ గారు కూరలు తీసుకొని కత్తిపీట ముందు కూర్చున్నారు తీరిగ్గా. అసలు ఆయన ఒట్టి అనుమానం మనిషి ఆంటీ అంది బాంబు పేలుస్తున్నట్టు. ఆవిడ వంకాయ కస్సున తరగబోయి ఆగిపోయారు ఆశ్చర్యంగా. అన్నారు. ప్రొసీడ్ అని ధ్వనించేటట్టు శోభ గొంతు సవరించుకుంది. ఎంతసేపు మీ సెక్షన్లో పుల్లారావు మంచాడు కాదు, దొంగచూపులు చూస్తాడు, నువ్వు మాట్లాడకు. ఎల్లారావు మంచాడు కాదు, పుచ్చు జోకులేస్తాడు, నువ్వు నవ్వకు అంటూ నస. నేను ఆఫీస్లో 2 ఏళ్ల బట్టి పనిచేస్తున్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా అని నిట్టూడ్చింది. ఆయన ఒక శాడిస్ట్ ఆంటీ అంది రెండో బాంబు పెలుస్తున్నట్టు. ఆహా అన్నారు ఆశ్చర్యంగా. అయితే మొదటి బాంబు అంత ఎఫెక్ట్ చూపించలేదు ఆంటీ ఫేస్లో. నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారాంటీ, ఎప్పుడైనా వాళ్ళతో వెళ్ళి ఒక్కరోజు గడుపుతానంటాను, ఒప్పుకోరు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంటారు. అంతా వట్టిదేనాంటీ, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ సుఖపడిపోతాను అని ఈయనకి ఈర్ష్య అన్నమాట. వాళ్ళేమో నావి బానిస బుద్ధులని తిడతారు. తల పంకించారాంటీ. ఇంటికెవరన్నా చుట్టాలొస్తే చాలు మొహం ముడుచుకుంటారు. నువ్వే రమ్మని రాసుంటావు అంటారు. ఎందుకట? రాత్రికి తన బెడ్ వదలాల్సి వస్తుందని భయం చెవిలో చెప్పింది. ఆ తర్వాత ఒక్క నిమిషం గుర్తు చేసుకునేందుకు ఆగింది శోభ. ఆయనకి స్వతంత్ర భావాలంటే గిట్టవు, నాకో వ్యక్తిత్వం అంటూ ఉండకూడదాంటీ. అంటే ఇద్దరం బజార్కు వెళ్ళామనుకోండి, ఆయనకి నచ్చిన చీర నేను తీసుకోవాలి. నేను చామన ఛాయ కదా, అయినా ఈయనగారు అక్కడ చిలకపచ్చ చీరలు, ముదురు నీలంవి, నలుపు మీద తెల్ల చుక్కలున్నవి, ఇంకా వెర్రి మొర్రి జరీ చీరలు సెలక్షన్ చేస్తారు. అవి నాకు బాగోవండి అంటే కోపం. నువ్వు కట్టుకునేది నా కోసమే కదా, నాకు నచ్చితే సరిపోదా అని వాదన. మళ్ళీ బడా ఎక్కువ, ఊర్లు తిరుగుతుంటారు కదా, అక్కడ కనబడిన అడ్డమైన చీర బోలెడు రేటు పోసి తెస్తారు. అంతంత డబ్బు తగలేసి పిచ్చి చీరలు తెస్తే మీకు మాత్రం బాధే కదా చెప్పండి. అవును కదా మరి అన్నారావిడ కూర కొయ్యడం ముగించి.
అలా అంటే చీరలో నా ప్రేమ చూడు, డబ్బులు కాదు అంటూ అది తెలివి. చొచ్చొచ్చో, ఆయనతో కష్టాలు అన్నీ ఇన్నీ కావు, తల్లిలాంటి వారని మీకు అన్నీ చెప్పేశాను అంది వలిచిన ఉల్లిపాయలు బుట్టకు ఎత్తుతూ. నువ్వేం బాధపడకమ్మాయి, ఇవన్నీ మీ అంకుల్ చేత అడిగించి కడిగేద్దాం అన్నారావిడ అనునయంగా. ఇంకా అనవసరమండి, ఆయనకి నాకు పడదు. శోభనం రోజు ఎంతో అందంగా మల్లెపూల జడ కుట్టారా? ఈయన అంటారు, మల్లెలెందుకు కుట్టారు, చామంతులైతే బావుండు అని. నేను అప్పుడే అనుకున్నాను, ఇలాంటి లోకవిరుద్ధం మనిషికి నాకు నడవదని. కానీ కళ్యాణ గీత అలా ఉందని సరిపెట్టుకున్నాను. ఇక నా వల్ల కాదు, ఈ దుర్వాసుడితో పడలేను, ఈ సంసార రథం ఈడ్చలేను. మా పెళ్ళి మీరు చేశారు కాబట్టి మాకు విడాకులు కూడా మీరే ఇప్పించి పుణ్యం కట్టుకోండి అంటూ ఆంటీగారి భుజం మీద తలవాల్చి కన్నీళ్లు టపా టపా కార్చింది శోభ. తప్పకుండానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు ఆంటీ. ఆ రోజు ఆదివారం. అప్పటికి 3 రోజులయ్యింది. రాంబాబు వైజాగ్ వెళ్ళి ఉదయమే దిగుతున్నాడని ఊహించింది శోభ. అందుకే పొద్దున్నే కాఫీ తాగి బయలుదేరి వెళ్ళింది, లాయర్ని కలిసొస్తానంటీ అంటూ. 9 గంటలకి ఇంటికొచ్చిన రాంబాబుకి తాళం కనిపించింది. కంగారుగా పిన్నిగారిని అడిగాడు. ఆవిడ అరగంట ఇండైరెక్ట్గా నిష్ఠూరాలాడి అరకప్పు టీ ఇచ్చి కీస్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. తాళం తీయకుండానే శాస్త్రి గారింటికి పరిగెత్తాడు రాంబాబు. శోభ వచ్చిందా అండి, తలుపు తీయగానే అడిగాడు రాంబాబు. రాబాబు, శోభ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అందావిడ. శాస్త్రి గారు, ఏమిటిది రాంబాబు అడిగారు ఆప్యాయంగా. రాంబాబు బరస్ట్ అయ్యాడు. అంతా నా ప్రారబ్ధం అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ముందు కాఫీ తాగి వివరంగా చెప్పు అంటూ కాఫీ ఇచ్చారు ఆంటీ. అసలు ఏమిటి సంగతి శాస్త్రి గారు అడిగారు. మా ఇద్దరికీ కుదరదండి అన్నాడు రాంబాబు విషాదంగా. ఎందుకంటే శోభ అసలు నన్ను అర్థం చేసుకోదు. వీడేం మొగుడు అన్నట్టు చూస్తుంది, ఎప్పుడు ఫ్రెండ్స్ అంటుంది, సినిమాలకి షాపింగ్లకి వాళ్ళతో వెళ్తానంటుంది. నాతో షాపింగ్ పిల్లిని చంకనేసుకొని వెళ్ళినట్టు ఉంటుందట. నాకేమీ తెలియదట, అయోమయన్నట. తన హాస్టల్ మేట్స్తో కలిసి ఆ రోజులు గుర్తు చేసుకోవాలని ఉంటుందట. ఒక్కోసారి రాత్రి కూడా ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటుంది. నేను ఇక్కడ ఒక్కడిని ఏడుస్తున్నానన్న ఇంగితం ఉండదు. బాగానే ఉంది, కొంచెం చిన్నపిల్ల వేషాలు ఉన్నట్లున్నాయి బాబు అన్నారు ఆంటీ గారు. పక్కింటి పిన్నిగారితో గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ముసలి వేషాలు కూడా వేస్తుందండి. అంతేకాదు, మాట్లాడితే చిరంజీవి చిరంజీవి అంటూ ఎగురుతుంది. ఘోరంగా అభిమానిస్తుంది, నాకు తల కొట్టేసినట్టు ఉంటుంది. దాందేముందిలే రాంబాబు, మీ ఆంటీ కూడా ఎన్టీఆర్ని అభిమానించిందిలే శాస్త్రి గారు నవ్వుతూ అన్నారు. ఎన్టీఆర్ అంటే ముసలాయన, ఆయన అభిమానించినా తప్పులేదు. ఇప్పుడు ముసలాడయ్యాడు, కానీ మా చిన్నప్పుడు ఆయన కుర్రవాడే కదా. అయినా పిన్నిగారు మహాసాధ్వి, పూజనీయురాలు. ఆవిడకు శోభకు పోలికేంటంకుల్. ఇప్పుడంటే పెద్దదై పూజనీయురాలు అయ్యింది, కానీ మా పెళ్ళికి ఆంటీ 16 ఏళ్ల పిల్లే కదా. అంటే ఏమంటారు, ఇంకో 20 ఏళ్ల తర్వాత శోభ కూడా పెద్ద ముత్తైదు అవుతుంది అంటారా? అంతవరకు నేను ఆవిడతో వేగాలంటారు అంతేనా? ఆవేశపడ్డాడు. చూడు నాయనా, శోభ ఇప్పుడు లాయర్తో విడాకుల విషయం మాట్లాడడానికి వెళ్ళింది. కప్పులు తీసుకువెళ్తూ వార్త రాంబాబు చెవిన వేశారు ఆంటీ. ఆ మాటకొస్తే నా స్నేహితుడే లాయర్గా ఉన్నాడు, నేను వాణ్ణి కలుస్తాను. నేను ఇవాళ వస్తానని తెలిసే బయటికి వెళ్ళిపోయిందంటే మీరే ఊహించండి ఎంత పొగరుబోతు మనిషో, ఉక్రోషంగా అన్నాడు రాంబాబు. శాస్త్రి గారు తల పంకించారు, అర్థమైంది అన్నట్టు. హనీమూన్కి మైసూరు తీసుకువెళ్తే అక్కడ బృందావన్ గార్డెన్స్లో సగం నడిచి ఇక నా చేత కాదని కూర్చుంది. అప్పుడే అనుకున్నాను, నాతో జీవితాంతం నడిచే రకం కాదని. సరే, నేను వస్తానండి, లేవబోయాను. ఇంతలో శోభ వచ్చింది. హాల్లో కూర్చున్న ముగ్గురి వంక చూసింది. లాయర్తో అన్నీ మాట్లాడాను ఆంటీ, విడాకులు తీసుకోవడానికి సరిపడా కారణాలున్నాయట. ఈజీగా నాకు విడాకులు దొరుకుతాయని చెప్పారా ఆంటీ అంది ఆంటీ పక్కన కూర్చొని. నేను వెళ్ళొస్తానండి అంటూ విసురుగా లేవబోయిన రాంబాబుని కూర్చో అని చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టారు శాస్త్రి గారు. మీరిద్దరూ ఒక్క మాట వినండి. మీకు అసలు కష్టం సమస్య అంటే ఏమిటో తెలియక సిల్లీ రీజన్స్ని భూతద్దంలో నుంచి చూసి భ్రమపడుతున్నారు. నిజమైన కష్టం కలిగినప్పుడు ఇప్పుడు మీరు చెబుతున్న సమస్యలు దూది పింజల్లా తేలిపోతాయి అంటూ ఇద్దరి వైపు చూశారు శాస్త్రి గారు.
శోభ లేచి లోపలికి, రాంబాబు బయటికి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు రాంబాబు. ఏమయ్యింది బాబు? అడిగారు ఆంటీ తలుపు తీస్తూ. నర్సాపురం నుండి మా మామగారు టెలిగ్రామ్ ఇచ్చారు. మా అత్తగారికి సీరియస్గా ఉందట అన్నాడు. ఎప్పుడొచ్చిందండి టెలిగ్రామ్ అంటూ బావురుమంది శోభ. ఇప్పుడే, వెంటనే ఇలా వచ్చాను అన్నాడు. కన్నీరు మున్నీరవుతున్న శోభను చూసి, మీ అమ్మగారికి ఒంట్లో బావుండి ఉండదు, మనం వెళ్ళి చూసి వద్దాం అన్నాడు ఓదార్పుగా రాంబాబు. నేను సాయంత్రం నర్సాపూర్కి టికెట్స్ తెప్పిస్తాను, మీరు బట్టలవి సర్దుకోండి అన్నారు శాస్త్రిగారు. శోభ, రాంబాబు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు తనే వంట చేసి శోభ చేత తినిపించాడు రాంబాబు. సాయంత్రం స్టేషన్కి ఆంటీ అంకుల్ వచ్చారు. మీరు వచ్చేసరికి ఇక్కడంతా సిద్ధంగా లాయర్ని అడిగి పెడతాను అన్నారు శాస్త్రిగారు. ఇద్దరూ తలెత్తలేదు. మర్నాడు ఉదయమే ట్రైన్ దిగి ఇంటికి రిక్షా ఎక్కారు శోభ, రాంబాబు. రిక్షా దిగేసరికి మొక్కలకి నీళ్లు పెడుతున్న తల్లి ఎదురుగా కనిపించింది శోభకు. పరిగెత్తి వెళ్ళి తల్లి చెయ్యి పట్టుకుంటూ, అమ్మ, నీకు ఒంట్లో బాగాలేదని నాన్నగారు అని ఆగింది. కల ఏమైనా వచ్చిందా ఏంటి? రండి బాబు అని అల్లుణ్ణి చూసి నవ్వి లోపలికి నడిచింది తల్లి. గెస్ట్ రూమ్లో సూట్ కేస్ విప్పుతున్న భర్త దగ్గరికి గెంతింది శోభ. ఇదేమిటండి అంది ఆశ్చర్యంతో మాటలు రాక. బహుశా ఆంటీ అంకులే మనకి ప్రాక్టికల్ లెసన్ చెప్పి ఉండవచ్చునేమో అనిపిస్తుంది అన్నాడు రాంబాబు మెత్తగా నవ్వుతూ. అసలిప్పుడు మనం ఏ కారణం వల్ల కొట్లాడుతున్నామో కూడా గుర్తు రావడం లేదు అంది సిగ్గుగా తల వంచి శోభ. రాంబాబు నవ్వు మృదుమధురంగా వినిపిస్తోంది శోభకి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.